ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈ వీడియో చేయటానికి కారణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఇంటే కూడా శుభదాయకం. ఇది ఎవ్వరూ చేసుకోలేనిది ఒక పండగ. ఆ పండగ ఒక వర్గం వారు చేసుకుంటారు, ఒక ఇంటి పేరోళ్ళు వారు మాత్రమే చేసుకుంటారు. ఇంకా ఎవ్వరూ ఎక్కడ ప్రపంచంలో చేసుకోరు. ఈ పండగ పేరేంటి, ఈ పండగ విశేషం ఏంటి, ఈ పండగ ప్రసాదాలు ఏం పెడతారో, దీని ఒక్క ఆంతర్యామి ఏంటి అనేది మీకు నేను చెబుతాను. ఎందుకునంటే నాకు తెలిసింది మీకు చెబుతాను. ఆ పండగ వర్గం వారు ఆడపడుచునే నేను, కాబట్టి మీకు నేను చెప్పటానికి నాకు ఇవన్నీ తెలుసు. కానీ మనకి చాలామంది అవసరమైంది వినాలి, ఇదేం మనకు అవసరమో లేకపోతే ఇదెందుకో అనుకోవచ్చు. వినటం కూడా పుణ్యమేనని చెప్పారు. మంచి మాట వినడం వల్ల మంచి జరుగుతుందని కూడా చెప్పారు. తెలియంది తెలుసుకోవటం కూడా అవుతుంది కదా. కాబట్టి నాకు తెలిసింది మీకు నేను చెబుతాను. నేను వారింటి ఆడపడుచునండి, వారింటి ఆడపడుచుని. నేను గనిశెట్టి వారింటి ఆడపడుచుని. ఆ గనిశెట్టి వారికి మాత్రమే ఈ పండగ ఉన్నది. పండగ పేరు ఏంటి? ఈర్లు పండగ. ఈర్లు అంటే ఏంటి చెబుతాను. మరి ఈర్లు పండగ అంటే ఎలా చేస్తారో, వారే ఎందుకు చేసుకుంటారో అనేది చెబుతాను. వారికి శాపం, ఆ శాపం వల్ల ఇలా చేసుకోవాలి, ఎందుకు వచ్చింది ఆ శాపం అనేది కూడా చెబుతాను. మరి ఆ పండగలో మరి వీర్లు పండగ అంటారు. ఈ పండగలో ప్రసాదం ఏం చేస్తారు అనేది చెబుతాను. ఇవన్నీ వినండి, విన్నవారికి విన్నంత శుభదాయకం. ఆ ప్రసాదం లభించి తింటే ఎంతో గొప్ప అదృష్టం అండి. ఈ పండగ చేయడానికి జనం పెరిగిపోయారు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, వాయిదాలు పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ మాఘమాసంలో చేస్తారు ఆ పండగ. అయితే సంవత్సరాలు పట్టేస్తుందండి. ఇంతకుముందు చేసినప్పుడు పండగ 12 సంవత్సరాలకి చేశారు, ఇప్పుడు 6 సంవత్సరాలకి చేసుకునే అదృష్టం కలిగింది. ఇది మాఘమాసం. అయితే ఇప్పుడు ఈ నెలలో 12వ తారీఖున ఈర్లు పండగ చేయటానికి సంకల్పించుకున్నారు. బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు, పుట్టింటి ఆడపడుచులు తప్పకుండా పిలుచుకుంటారు. మరి నేనున్నానండి, మా పుట్టింటి ఆడపడుచుని, నేను గనిశెట్టి వారు ఆడపడుచుని. నాకు మా అన్నయ్య పిలుపు చెప్పాడు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరికీ మా ఇంటి దగ్గర ఈర్లు పండగ జరుగుతుంది రండి అని తీసుకెళ్ళొచ్చు. ఇది మటండి ఈ పండగ సాంప్రదాయం. తప్పనిసరిగా నేను పిలుచుకుని తీసుకువెళ్ళొచ్చు ఎంతమందినైనా. అందుకు జనం ఎక్కువ పడతారు. కాబట్టి ఆ ఇంటి పేరవాళ్ళు మాత్రమే డబ్బులు వేసుకుంటారు, బయట వాళ్ళు ఎవరిదో ఒక్క రూపాయి తీసుకోరు. మరి ఇంతకుముందు అయితే ఈ ఇంటి పేరవాళ్ళు బాగా ఉన్నతమైన వారు పెట్టేసుకునేవారు, ఒకరే అందరినీ చక్కగా పిలుచుకుని పండగ చేసేవారు. ఇప్పుడు అంతా మోయడం ఎక్కువైపోయింది, జనం ఎక్కువైపోయారు కదా. కానీ అంగులు ఆరబట్టాలు ఏమీ చేయరు. పూర్వం ఎలా చేసేవారో అలానే చేస్తారు ఈ పండగ. అయితే జనం ఎక్కువైపోతూ ఉంటారు. ప్రతి సంవత్సరం అనుకోవటం, ఆటంకాలు రావటం, ఆగిపోవటం. ఈ సంవత్సరం అయితే చక్కగా ఈసారి 6 సంవత్సరాలకే చేసుకునే అదృష్టం వారికి వచ్చింది. అన్నయ్య అయితే పిలిచాడు, మేమైతే వెళ్తాము. వెళ్ళి ఆ పండగ విధానం నాకు వీలైనంతట్లో సాట్లైనా సరే తీసి పెడతాను. ఇలా చేసుకుంటారా అని మీకు అర్థమవుతుంది. తప్పకుండా చూసిన వారికి శుభదాయకం, ఇది విన్నవారికి అంతకన్నా ఆనందదాయకం. ఎందుకనంటే ఇలాంటి పండగ మీరు విని ఉండరో చూసి ఉండరో. చేసుకోవటానికి ఎక్కడ ఈ ప్రపంచంలో చేసుకున్నారండి. ఇది ఎవరికి తెలియదు. ఇది ఈ మా ఇంటి పేరవాళ్ళకి, ఈ వర్గం వారికి మాత్రమే, ఆ ఊళ్ళో వాళ్ళు మాత్రమే. వీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ ఇంటి పేరోళ్ళు అందరూ కూడా ఎంత కాశీలో ఉన్నా కూడా రావాలండి. ఈ పండగ హాజరవ్వాలి, వచ్చి ఈ పండగ జరుపుకుని ప్రసాదం తిని వెళ్ళాలి. లేదు అంటే వాళ్ళకి కొంచెం ఒడిసుట్లు వస్తూ ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. అంటే ఈరులు పండగ. వారికి శాపం ఇచ్చారు. ఆ శాపం విమోచనం అవ్వాలంటే ఇలాగ మాఘమాసంలో ప్రతి సంవత్సరమే చేయవలసింది. ఆటంకాల వల్ల లేటుగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అయితే ఏంటి ఈరులు అంటే, ఇలా శాపం అనేది ఏంటి అనేది మీకు నేను చెబుతాను. వీరులు అంటే ఈరణబాబు కూడా ఉంటాడు. ఈ మాఘమాసంలో ఈరణబాబు సంబరాలు చేసుకుంటూ ఉంటారు, అది వేరు. అది ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో అది కూడా చెప్తాను. అది అందరూ చేసుకుంటారు, ఇది మాత్రం ఈ వర్గం వారు మాత్రమే చేసుకుంటారు. వీరులు అంటే 2 వర్గాల వారి పిల్లలు పశువులు మేపుకుంటున్నారంట. మేపేటప్పుడు మరి మా వాళ్ళు, మా పుట్టింటి వాళ్ళు, ఈ వర్గం వారు సేలో మేపుతున్నారంట. వీళ్ళకి మరి సేలు ఉంటాయి కదండి, పంట సేలు మేపుతుంటే మా సేనంతా మీ దోళ్ళ పాడు చేసేసినాయి అని ఆ పిల్లల్ని కొట్టడం జరిగింది. కొడితే వాళ్ళు కొట్టితే కొంచెం ఇదైపోయారన్నమాట. ఇదైపోయిన మూల వాళ్ళు వీరులయ్యారు, వాళ్ళు అంతరించిపోయారు. వీరులయ్యి
వీళ్ళకి చేపం ఇచ్చారు. మీకు ఇలాగ పాడి పంటలు ఉండవో, పిల్లలు కలగరో, పెళ్ళిళ్ళు అవ్వవో, మీ ఇంట్లో ఎప్పుడు ఎవరు సుఖంగా ఉండరో అని చెప్పిస్తే, మరి మా శాపానికి ఈ మోచం ఏంటని మా వర్గం వారు అడిగితే, మీరు ఇలాగ ఈర్లు పండగ ఇలా చేయాలి అని చెప్పారు. అది ఎలా చేస్తారు అంటే, మరి ఎద్దులు తొక్కను కొర్రలతో అన్నం వండేవారు, పరమాన్నం వండేవారు పూర్వం. ఇప్పుడు ఎద్దులు తొక్కట్లేదురండి. మరి పంట పండిందంటే ధాన్యమైనా ఇంకేదైనా ఎద్దులు చేత తొక్కించే అవి భద్రపరుచుకునేవారు. ఎద్దుల చేత తొక్కించిన తర్వాత ఊడ్చడం అంటారన్నమాట. అయితే అది దులపటం అనమాట అండి ఆ ధాన్యం. ఇప్పుడు ట్రాక్టర్లో ఉన్నాయి, ఇంకా మిషన్లు కూడా ఉన్నాయి, ఇంకా ఎద్దులు తొక్కేది ఏమీ లేదు. అయితే ఈ పండగ చేసుకోనాకే అప్పట్లో ఎద్దులు తొక్కని కొరలు ముందు ఆర్డర్ ఇచ్చుకునేవారు, వెళ్ళి చెప్పేవారు. ఇప్పుడు ఆర్డర్ అంటున్నాను కానీ అవి తెచ్చి అవి అన్నం వండి కొంచెమైనా కూడా, అప్పుడు ఎక్కువ కాదండి, దొరికేయే కాదంట కొరలు, కొంచెం అన్నం కొంచెం పరమాన్నం ప్రసాదం పెడతారు. ఇవే సాంబ్రాయిని పొగలో ఉపయోగిస్తారు, వారికి అక్షింతలుగా ఉపయోగిస్తారు కొర్రలు. అది ఎలాగా చెప్తాను. మరి ఆ వర్గం వారి పిల్లల్ని వీళ్ళు అంతం చేశారు కదా, వీళ్ళు శాపం ఇచ్చారు కదా, వీళ్ళు చెప్పారన్నమాట, మమ్మల్ని ఇలాగ పూజించండి, మీరు మాకు ఇలాగ సాంబ్రాణి పొగ వేయండి, మరి ఇలాగ మీరందరూ కలిసి ఇలా ఒక పండగలాగా చేసుకోండి, మీకు శాపం విమోసం కలుగుతుందని చెప్పారనమాట. అందుకని ఇలా లేట్ అవి కొద్ది వీళ్ళకి ఒడిసుట్లు వస్తూ ఉంటాయి. వీళ్ళు పండగ చెయ్యక మనం ఇంత ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటూ ఉంటారు. ఒక్కటేనండి, ఆ ఊర్లో వాళ్ళు ఒక్కళ్ళే, ఆ ఇంటి పేర వాళ్ళు ఒక్కళ్ళే, మరి ఇంకా ఎక్కడ చేసుకోరు ఈ పండగ, ఎవరికీ ఉండదు. వీరికంటే ఇలా శాపం వల్ల వచ్చిన పండగ ఇది. అయితే కొర్రన్నం వండుతారు, కొర్ర పరమాన్నం వండుతారు. మరి ఈ వర్గం వారి పిల్లలు కదా, మరి ఇదయ్యారు. ఏ వయసులో పిల్లలో అప్పుడు ఇదయ్యారో ఈ రెండు వర్గాల వారి పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి పసుపు, ఒళ్ళంతా పసుపు గన్నం పట్టించి బొట్లు పెట్టి, పసుపు గుడ్డ గోసి గుడ్లు పెట్టి, ఒక మంచం అడ్డు పెట్టి, అటేపున ఒకరిని ఇటేపున ఒకరిని కూర్చోబెట్టి, మరి ఇస్త్రాకు ఎంత ఉందో అంత పొడుగాకు వేసి, వారికి ఈ వండిన పదార్థాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టి, వారు తిన్న తర్వాత ఆ ఆకులు అక్కడే ఉంటాయి, అలానే ఉంటాయి. నేను వీలవ్విన మట్టికి వీడియోలు తీసి నేను షార్ట్లైనా కానీ పెడతాను, సూత్రి కానీ. ఆ ఎంగిలి ఇస్తర్లు అలానే ఉంటాయి. ఈ ఆకు చివర పెద్ద సాంబ్రాయిని కుందులు ఉంటాయి అన్నమాట, సాంబ్రాయిని పొగేసుకునే కుందులు. మరి మనందరం వెళ్తాం కదా, మనం భోజనాలకి వెళ్తాం కదా, ఈర్ల పండగ అనేసి వెళ్ళిన వాళ్ళందరూ ఈ దేవుడికి దండం పెట్టుకోవాలి. వీళ్ళు దేవుళ్ళు అన్నమాట. వీళ్ళ వర్గం వారు తల్లిలో తండ్రులు ఉంటారు దగ్గర, ఆ వయసు పిల్లల్ని కూర్చోబెడతారన్నమాట. చక్కగా ఈ కొర్రలో సాంబ్రాణి కలిపింది పొగేస్తారు, ఈ కొర్రలే అక్షింతలు వేస్తారు. కొన్ని డబ్బులు మనకు తోసింది ఎంతో కొంత అందులో వేస్తే ఈ పిల్లలకి అవి ముడతాయన్నమాట. వేసి దండం పెట్టుకుంటారు, మనకి ఏ కష్టం ఉందో చెప్పుకుంటారు, మనల్ని ఆశీర్వదించమని అడుగుతారు. తప్పకుండా ఆ కోరిక తీరుతుంది. ఇంత ప్రసాదం అన్నది తింటే గొప్ప ధన్యంగా భావిస్తారన్నమాట. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే వీరు మాత్రమే చేసుకుంటారండి. మరి 6 సంవత్సరాలకు వచ్చింది, మాకు పిలుపు వచ్చింది, మేము వెళ్తాము. తెలిసినవి ఎన్నో చెబుతున్నాను, అన్నీ మీకు కూడా తెలిసే ఉండేవి. ఇలాంటిది మీకు అసలే తెలియదు, నేను చెప్పాలి కదా నాకు తెలిసింది. ఇది గొప్ప శుభదాయకం, ఇది గొప్ప పండగగా భావించుకుంటారు. ఈ ఆడపడుచుల్ని పిలుచుకుంటారు, బట్టలు పెట్టుకుంటారు, ఆనందంగా సాగనంపుతారు. మరి కొర్రన్నం, కొర్ర పరమాన్నం మరి ప్రసాదంగా తిని ఈ జన్మ ధన్యమైందని చాలా తృప్తి పడతారు. అది ఏంటో మీకు నేను తప్పకుండా నాకు ఈలవని మట్టికి నేను షార్ట్లు తీసి పెడతాను. పెద్ద వీడియో తీస్తానో తీయలేనో చెప్పలేను, కాబట్టి మీరు చూడండి. చూసిన వారికి శుభదాయకం. ఈ పండగ పేరు ఈర్లు పండగ అంటారు. ఈ పండగ ఇనే ఉండరో, ఒకవేళ విన్నా ఎవరు చేసుకోరు. ఈ వర్గం వారే ఈ ఊళ్ళోనే చేసుకుంటారు. ఇది సత్యం, ఇది నిజం. మీకు ఏమన్నా దీని గురించి ఎక్కడైనా తెలిసి ఉంటే చిన్న కామెంట్ పెట్టండి. దీని గురించి డౌట్లు ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. ఇలాగ ఈ వీడియో ఎంత ముఖ్యమో చెబుతున్నానో కామెంట్ పెట్టడం కూడా అంతే గొప్ప అండి. ఎందుకంటే నా వీడియో ఎంత ముఖ్యంగా చూస్తారో మీ కామెంట్లు కూడా అంత ఇంట్రెస్ట్గా చూస్తారు. మీకు ఏం తెలుసా, మీరేం చెప్పారా, వాళ్ళు తిట్టారా, వాళ్ళు పొగిడారా, ఇదే కదండి కావాల్సింది. మీ కామెంట్లకే బాగా విలువిస్తారు. కాబట్టి మీరు కామెంట్ పెట్టండి. మీ కామెంట్ వల్ల మీకు మంచి వస్తుంది తప్ప మీకేమీ నష్టం రాదు. నాకే కాదు, ఎవరికైనా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.